కోల్కతాలో జరిగిన డూ ఆర్ డై పోరులో సంజు శాంసన్ విశ్వరూపం చూపించాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టిన సంజు టీమిండియాను దర్జాగా సెమీఫైనల్ కు చేర్చాడు. కింగ్ లాంటి ఇన్నింగ్స్ తో విండీస్ ను దంచికొట్టి భారత్ కు గ్రాండ్ విక్టరీ అందించాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 1 పోరులో భారత్ అద్భుత విజయం అందుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ తో 19.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్ కు చేరుకుంది. వెస్టిండీస్ బ్యాటర్లు హోల్డర్ పావెల్ మెరుపులు చూపించారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టుకు ఓపెనర్లు షాయ్ హోప్ 32, రోస్టన్ చేజ్ 40 పరుగులతో మంచి పునాది వేశారు. మధ్యలో షిమ్రాన్ 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. అయితే భారత స్టార్ పేసర్ బుమ్రా ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు తీసి విండీస్ ను కట్టడి చేశాడు. చివర్లో జేసన్ హోల్డర్ 37, పావెల్ 34 పరుగులతో చెలరేగడంతో వెస్టిండీస్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ సాధించారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ చెరో 10 పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులతో నిరాశపరిచాడు. ఈ దశలో క్రీజులో ఉన్న సంజు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అతనికి యువ ఆటగాడు తిలక్ వర్మ 27 రన్స్ తో చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పారు. శాంసన్ కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ రన్ చేజింగ్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంజు చరిత్ర సృష్టించాడు. గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 82 పరుగుల రికార్డును సంజు అధిగమించాడు. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన హార్దిక్ 17 పరుగులతో కొన్ని మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తూ సంజు ఫోర్లు, సిక్సర్లతో భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో 7 పరుగులు కావాల్సిన దశలో సంజు మొదటి బంతికే 6 కొట్టి స్కోర్లు సమం చేయగా రెండో బంతికి 4 కొట్టి భారత్ ను గెలిపించాడు. ఈ విజయంతో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం హోరెత్తిపోయింది. భారత జట్టు కలసికట్టుగా రాణించడం, ముఖ్యంగా సంజు క్లాస్ ఇన్నింగ్స్ టీమిండియాను సెమీఫైనల్ కు చేర్చాయి. వెస్టిండీస్ బౌలర్లో షమర్ జోసెఫ్ 2 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసినప్పటికీ భారత విజయాన్ని అడ్డుకోలేకపోయారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ సెమీస్ లో ఇంగ్లాండ్తో తలపడనుంది. కోల్కతాలో జరిగిన డూ ఆర్ డై పోరులో సంజు శాంసన్ విశ్వరూపం చూపించాడు. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టి 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న వరల్డ్ కప్ రికార్డును బద్దలు కొట్టిన సంజు టీమిండియాను దర్జాగా సెమీఫైనల్ కు చేర్చాడు. కింగ్ లాంటి ఇన్నింగ్స్ తో విండీస్ ను దంచికొట్టి భారత్ కు గ్రాండ్ విక్టరీ అందించాడు. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 గ్రూప్ 1 పోరులో భారత్ అద్భుత విజయం అందుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ తో 19.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్ కు చేరుకుంది. వెస్టిండీస్ బ్యాటర్లు హోల్డర్ పావెల్ మెరుపులు చూపించారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టుకు ఓపెనర్లు షాయ్ హోప్ 32, రోస్టన్ చేజ్ 40 పరుగులతో మంచి పునాది వేశారు. మధ్యలో షిమ్రాన్ 12 బంతుల్లోనే 27 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. అయితే భారత స్టార్ పేసర్ బుమ్రా ఒకే ఓవర్లో 2 కీలక వికెట్లు తీసి విండీస్ ను కట్టడి చేశాడు. చివర్లో జేసన్ హోల్డర్ 37, పావెల్ 34 పరుగులతో చెలరేగడంతో వెస్టిండీస్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ సాధించారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ చెరో 10 పరుగులకే వెనుదిరిగారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులతో నిరాశపరిచాడు.
ఈ దశలో క్రీజులో ఉన్న సంజు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. అతనికి యువ ఆటగాడు తిలక్ వర్మ 27 రన్స్ తో చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పారు. శాంసన్ కేవలం 50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ రన్ చేజింగ్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంజు చరిత్ర సృష్టించాడు. గతంలో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న 82 పరుగుల రికార్డును సంజు అధిగమించాడు. తిలక్ వర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన హార్దిక్ 17 పరుగులతో కొన్ని మెరుపులు మెరిపించాడు. చివరి ఓవర్లలో ఒత్తిడిని అధిగమిస్తూ సంజు ఫోర్లు, సిక్సర్లతో భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లో 7 పరుగులు కావాల్సిన దశలో సంజు మొదటి బంతికే 6 కొట్టి స్కోర్లు సమం చేయగా, రెండో బంతికి 4 కొట్టి భారత్ ను గెలిపించాడు. ఈ విజయంతో ఈడెన్ గార్డెన్స్ స్టేడియం హోరెత్తిపోయింది. భారత జట్టు కలసికట్టుగా రాణించడం, ముఖ్యంగా సంజు క్లాస్ ఇన్నింగ్స్ టీమిండియాను సెమీఫైనల్ కు చేర్చాయి. వెస్టిండీస్ బౌలర్లో షమర్ జోసెఫ్ 2 వికెట్లు, జేసన్ హోల్డర్ 2 వికెట్లు తీసినప్పటికీ భారత విజయాన్ని అడ్డుకోలేకపోయారు. భారత్ తన తర్వాతి మ్యాచ్ సెమీస్ లో ఇంగ్లాండ్తో తలపడనుంది.